ఉన్నప్పటికీ కూడా భద్రాద్రి జిల్లా రైతాంగాన్ని మోసగించి భద్రాద్రి జిల్లా రైతాంగాన్ని పట్టించుకోకుండా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఖమ్మం ఉమ్మడి జిల్లాకి కాకుండా పక్కన ఉన్నటువంటి మహిబాద్ జిల్లాకు సంబంధించి కూడా కంప్లీట్గా మొత్తం మీద ఒక 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి సీతమ్మ సాగర్ డ్యామ్ ప్రాజెక్టు కట్టి అక్కడి నుండి సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా పెద్ద ఎత్తున ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో పెద్ద ఎత్తున నిధులు దగ్గర 90% నిధులు ఖర్చు చేసి మరి పూర్తి చేయడం జరిగినటువంటి ప్రాజెక్టు ఈ జిల్లాకు భద్రాద్రి జిల్లాకు సంబంధించి అమ్మగారిపల్లిలో మొదలైతే మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి ఒక్క ఎకరాకి కూడా సాగునీరు ఇవ్వకుండా ముగ్గురు మంత్రులు కూడా పోటీపడి ఖమ్మం జిల్లా రైతాంగానికి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు సీతారామ ప్రాజెక్టు ద్వారా. చాలా సంతోషం, రైతాంగానికి నీళ్ళు ఇవ్వటం తెలంగాణ ప్రాంతంలో ఎక్కడిచ్చినా సంతోషమే. కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఇక్కడ మొదలవుతూ ఉంటే ఇక్కడ రైతాంగాన్ని పూర్తిగా విస్మరించి ఏదైతే కావాలని చెప్పేసి వాళ్ళు పోటీపడి ఖమ్మం జిల్లాకు తీసుకుపోతా ఉన్నారో ఇది దుర్మార్గమైనటువంటి చర్య, దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఇక లింక్ కెనాల్ పెట్టుకొని ఆ లింక్ కెనాల్ నుండి జూలూరుపాడు నుండి తీసుకొని పోయి ఏదైతే కృష్ణా బేసిన్ నుండి వచ్చేటువంటి సాగునీళ్ళు ఏదైతే ఉన్నదో ఆ సాగునీటికి సంబంధించినటువంటి ప్రాంతానికే మళ్ళీ నువ్వు గోదావరి జలాలను తీసుకుపోతా ఉన్నావు. దానికి తీసుకుపోతా ఉన్నావా? దీంట్లో ఏమన్నా కుట్ర ఉందా? సాగర్ కెనాల్ లింక్ కలిపి ఆంధ్రోడికి నీళ్ళు ఇస్తా ఉన్నారా అని చెప్పేసి మాకు డౌట్ ఉంది. దాని ప్రజలకు మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లింక్ కెనాల్ కలిపి సాగర్ కెనాల్ నుండి ఏమన్నా మరి అటు తీసుకుపోయేటువంటి కుట్ర ఏమన్నా జరుగుతూ ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అందుకనే మేము చెప్తా ఉన్నాం, మీరు ఓపెనింగ్ చేసి అడావుడు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మంత్రులు మా హెలికాప్టర్లు వేసుకొని తిరిగి ఒక్క ఎకరాకి కూడా సాగునీళ్ళు ఇవ్వలేదు. దానికి సిగ్గుపడాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మరి మేము ఖండిస్తూ మరి ఈ ప్రభుత్వానికి పిండ ప్రదానం చేస్తూ ఉన్నాం. 30వ తారీఖున జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యావత్ జిల్లా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పెద్ద ఎత్తున కదిలొచ్చి పూసుగూడెంలో ఏదైతే శంకుస్థాపన ఓపెనింగ్ ఏదైతే చేసిరో ఓపెనింగ్ చేసినటువంటి శిలాఫలకం ఏదైతే ఉందో దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో మంచిది పెట్టి దానికి మంచిగా దండేసి ఆ సీతారామ ప్రాజెక్టు కెనాల్ ఏదైతే పోతా ఉందో దాంట్లో రెండో ప్రధానం 30వ తారీఖున పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం, నిరసన కార్యక్రమం జరుగుతాం. మారెళ్లపాడు ట్యాంకుకు సంబంధించి మరి ఆనాడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా ఉంటే ఎట్లా ఉంటుందని చెప్పేసి మొట్టమొదటిసారిగా దీనికి నీళ్ళు ఇవ్వాలి అని చెప్తే ఇక్కడ ఇచ్చిన తర్వాత మిగతా దాన్ని కూడా పూర్తి చేయాలని అంటే తక్షణమే ముఖ్యమంత్రి గారు వెంటనే మారెళ్లపాడు ట్యాంక్ శంకుస్థాపన చేయడం జరిగింది. నేను వచ్చి మంజూరు ఇచ్చిన తర్వాత అట్లాగే ఇల్లెందుని విస్మరిస్తూ ఉన్నారు, అశ్వరావుపేటను విస్మరిస్తూ ఉన్నారు. అట్లాగే చెండుగొండల రైతులకి కాంపన్సేషన్ ఇవ్వకుండా ఇదే కెనాల్ మీద కాంపన్సేషన్ ఇవ్వకుండా రైతులకి టెండర్ కూడా పిలిచిపడేసేది. అంటే దేనికోసం? కమిషన్ కోసమా మీరు టెండర్ పిలిచేది? రైతులకి నష్టపరిహారం చెల్లించకుండా మరి మీరు టెండర్లు పిలిచేదంటే అసలు ఏమనుకోవాలి? మీకు అవగాహన రాహిత్యం అనుకోవాలా, లేకపోతే కమిషన్ కోసం కక్కుర్తి పడతా ఉన్నారు అనుకోవాలా, ప్రజా సమస్యలు చిత్తశుద్ధితో మరి చేత్తలేదు అనుకోవాలా, మేము ఏమనుకోవాలి అని చెప్పేసి మరి ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే 30వ తారీఖున పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, ఈ జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చేటప్పుడు ఒక దండ, ఒక మంచి నివాళి కూడా పట్టుకొని రావాలి, నివాళులు అర్పించాలి. మంచి దీపం వెలిగించి బ్రహ్మాండంగా మరి అక్కడ మనం ఏదైతే ఓపెనింగ్ చేసినటువంటి శిలాఫలకం ఏదైతే ఉందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి నివాళులు అర్పించి పిండ ప్రదానం చేయవలసిందిగా ప్రతి కార్యకర్త నాయకులు అందరూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక ప్రధానంగా చూస్తే మేమేమో మా ముఖ్యమంత్రి గారేమో నాట్ల సీజన్లో రైతు బంధు ఇచ్చేది, నాట్లు వస్తూ ఉన్నాయంటే టింగ్ టింగ్ అని పడేది. వీళ్ళేమో ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు, లేకపోతే ఇయర్ మళ్ళీ ఎన్నికల కోసమే రైతు భరోసా, ఎన్నికల భరోసా ఇది అంతే తప్ప
ఇది రైతు భరోసా కాదు, ఎన్నికల భరోసా. ఇప్పుడు ఎన్నికలు వస్తే రైతు భరోసా అంటారు, ఎన్నికలు రాకపోతే లేదు, మళ్ళీ పట్టించుకునే పరిస్థితి లేదు. దాన్ని కోసిన డబ్బులు ఎలా అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి దౌర్భాగ్యం అనుకుండడం అనేది. ఇంత దౌర్భాగ్యంగా ఉన్న మాట్లాడారు ఎక్కడన్నా? దొంగలు చూసినట్టు చూస్తాము, చెప్పులతో పోతారు అనే పరిస్థితి మాట్లాడుతూ ఉంటే ఇక వీళ్ళేం భరోసా కల్పిస్తారు ప్రజలకు అని చెప్పేసి. అందుకని బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు చేసేటువంటి అక్రమాలు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు బయటికి తీస్తూ ఉన్నది. కాబట్టి మరి అవన్నీ తట్టుకోలేక, మాకు సమాధానం చెప్పలేక, ప్రెస్ ముందు సమాధానం చెప్పలేక, మీడియా ముందు సమాధానం చెప్పలేక, కేవలం ఏంటంటే ఏదో గుడ్డ కలిసి మీద వేయాలి, టైంపాస్ చేయాలి, 5 సంవత్సరాలు ఎట్లా టైంపాస్ చేసుకుందామా, ఎట్లా సంపాదించుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప వేరేది లేనేలేదు. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉంది. రేపు 30వ తేదీన పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మరి చలో కూసుగూడెం అని చెప్పేసి పిలుపునిస్తా ఉంది జిల్లా పార్టీ. దానికి మీరందరూ సిద్ధమై రెడీ అయి రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.